చెల్లి ఇంకా ఎంతసేపు ఇంట్లో ఉంటావు చెల్లి? బట్టలు కొట్టడానికి బయలుదేరితే బాగుంటుందిగా. నేను అదే అనుకుంటున్నానక్క. అన్నయ్య గారికి చెప్తానక్క. అన్నయ్య గారు అయ్యో పొలం ఆడుతున్నట్టుంది చెల్లి. ఉండు, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. తాగు చిన్నత్త. చిన్నత్త నీళ్ళు తాగు. తాగు చిన్నత్త. తాగు చిన్నత్త. నీ చేతితో ఇచ్చేది నాకు అక్కర్లేదు. అయ్యో నా చేత తెచ్చాను అత్తయ్య గారు. తాగండి తాగండి. ఆగండి సమన్య, ఈ వాటర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? కిచెన్ లో వచ్చే సూర్య. ఇత్తడి బిందులోవేగా? దాంట్లోవే. చంపావు. ఏమైందిరా? దాంట్లో బొద్దింక పడిందమ్మా. నేనే ఇందాక తీసి పడేశాను. వాటర్ పారబోద్దాం అనుకుని మర్చిపోయాను. అయ్యో అవునా? ఇంకా నయం, చెల్లి తాగలేదు. మర్చిపోయి తప్పు చేసినా ఆపి ఒప్పు చేసావు సూర్య. శామ్, ఈ వాటర్ ఎక్కడివి? లోపల రాగి బిందెలోవేగా? అమ్మా ఇవి తాగు. తాగు చెల్లి. అయ్యో అమ్మా తాగు. కొద్దురా. తాగమ్మా, లేదంటే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. నువ్వు ఇవ్వు శామ్, ఇంకా చూస్తావేంటి? మా అమ్మ ఇంకా బోల్డ్ చూడాలి. ఇవ్వు. ఇవ్వమంటుంటే. అమ్మా తాగు తాగు. అమ్మయ్యా, తగ్గిందిలే. అమ్మా, సమస్య ముందే పరిష్కారం ఉన్నప్పుడు వెంటనే తీర్చుకోవాలి, ఆలోచించకూడదు. పిన్ని ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటుందో ఏంటో. ఎప్పుడో తెలుసుకుని ప్రయోజనమే ఉంది పద్మ. దీపం ఉండగానే కదా ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ కాపండి. నా దీపం నా దగ్గరే ఉంది. నేను చేస్తుంది అదే. ఏదోలే. అన్నయ్య గారు వచ్చారుగా చెల్లి, బట్టలకు వెళ్దామా ఇక మరి? అన్నయ్య గారు. చెల్లమ్మా, అది చెప్పడానికే నేను వచ్చాను. ఏమైందన్నయ్య? మా పంతులు గారు ఇంతకు ముందే ఫోన్ చేశారు. ఏమని చెప్పారు? ఆయన చెప్పారు, అంతా మాకున్న ఆచార ప్రకారమే పద్ధతిగా చేయమన్నారు. చేయడానికే కదా మా అయ్యా ఇక్కడ వరకు తెచ్చావు. వచ్చిన తర్వాత చేయడానికి చాలా ఉన్నాయి కదా అల్లుడు. ఇంకేం చేయాలన్నయ్య గారు? పెళ్లి ఇక్కడేగా అనుకున్నాం. పెళ్లికి ముందు ఇంట్లో పూజ చేయాలి చెల్లమ్మా. ఆ తర్వాత బట్టలకి వెళ్ళాలమ్మా. ఆ తర్వాత నగలకా? లేదు పెద్ద చెల్లమ్మా, ఆ తర్వాత మా ఊళ్ళో ఉన్న మా వంశ చెట్టుకి పూజ చేయాలి. ఇక ఆ తర్వాత మన ఇష్టం. ఓ సరే అన్నయ్య గారు, ఇంట్లో ముందు పూజ చేసేద్దాం. చేసేద్దాం చెల్లమ్మా. కాకపోతే దానిలో చిక్కేమన్నా ఉందా మాయ్యా? చిక్ అంటే నా రేంజ్కి మీ రేంజ్కి అదో పెద్ద విషయమే కాదలుడు. ముందు ఆ విషయం ఏంటో చెప్పు మాయ్యా. మా ఆచార ప్రకారం మా ఇంట్లో జరిగే ఆ పూజకి మీరిద్దరే కూర్చోవడం కాకుండా మొదటిసారిగా నా నుంచి మీరు అందుకున్న డబ్బులో ఇంకో 1000 రూపాయలు వేసి పూజలో పెట్టి మాకు తిరిగి ఇచ్చేయాలి. మళ్ళీ మీరు ఇచ్చేస్తారా? ఇవ్వకూడదు పెద్ద చెల్లమ్మా, ఇస్తే అపచారం అయిపోతుంది. మాకు పెద్ద హోల్ అయిపోద్దిగా. మీరు మరీను పెద్ద కామెడీ చేస్తున్నారా? 20 లక్షలకేనా? ఇది 20. మళ్ళీ తర్వాత ఇవ్వబోయేది కూడా ఇలాగే అయితే మాకు పెద్ద హోల్ కదా.
ఆ తర్వాత ఇవ్వక్కర్లేదు హరికృష్ణ గారు. మొదటిసారిగా ఆచారం వర్తిస్తుంది. ఇదేం ఆచారం మాయా, వింతగా ఉంది. మరే ఎక్కడా వినలేదు చూడలేదు. రోజులు మంచివని పగలే దొంగతనానికి వెళ్ళినట్టు అలా ఉంది. మీరు మాట్లాడింది మమ్మల్ని అవమానించినట్టుంది రాజీ ఆంటీ. మా రేంజ్ కి ఆఫ్టర్ ఆల్ మీకు ఇచ్చిన 20 లక్షలు తీసుకోవాలనుకుంటామా? మా ఆచారం అది, మేమేం చెయ్యం. అత్తయ్య గారు, రాజీ ఆంటీ ఇలా మాట్లాడతారనుకోలేదు. చాలా బాధగా ఉంది. బాధపడకమ్మా. ఏంటక్కా నువ్వు? నేనేమన్నాను చెల్లి, సమయానికి వేరే సామెతలేం గుర్తుకు రాక అనేశాను. అనాలని అనలేదు. బాధపడకమ్మా సామాన్య. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసాయి. సరే అత్తయ్య గారు. చెల్లమ్మా, మరి మా ఆచార విషయం వదిలేయాలా? భలేవారే అన్నయ్య గారు, ఎందుకు వదలాలి? 20 లక్షలే కదా. ఇంకో 1000 కూడా చెల్లి. అవునులే అక్క, మేమిస్తాం అన్నయ్య గారు. నాన్న సూర్య, నువ్వు వెళ్ళి తీసుకురా. అమ్మా, వెళ్ళరా, ఇంకా ఆలోచిస్తావేంటి? వెళ్ళి తీసుకురా. బానే ప్లాన్ చేసాం మాయ్య, దొరకకుండా ఉంటావా? దొరికించుకుంటా. సూర్య, నిన్నే. వెళ్ళు. వెళ్తున్నానమ్మా. నువ్వు పీటల మీద కూర్చోడానికి ఆలోచిస్తున్నావు అనుకున్నాను. డబ్బులు ఇవ్వడానికి ఆలోచిస్తున్నావా? థ్యాంక్స్. నాకు కావాల్సింది ఇది. సిచ్యువేషన్ని బాగా అర్థం చేసుకుని నిన్ను నువ్వు మార్చుకున్నావు. మీ పెళ్లికి చక్కగా సహకరిస్తున్నావు. వన్స్ అగైన్ థ్యాంక్స్. నీకు కూడా చాలా థ్యాంక్స్. నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు, నా ఆలోచనలు వెనుకున్న సమాధానాన్ని కరెక్ట్గా క్యాచ్ చేస్తున్నందుకు, నాలో నువ్వు ఇంకా ఉన్నావా లేదా అని వెతుక్కుంటున్నందుకు నాకి చాలు. సూర్య, నువ్వు అనుకున్నదే జరుగుతుంది అంటున్నా. నువ్వు కోరుకున్నదే జరుగుతుంది. హ్యాపీగా ఉండవు. సూర్య, ఏంటి దాంతో? ఏమంటుంది? డబ్బులు ఇవ్వద్దంటుందా? లేదమ్మా. అనే ఉంటుంది. ఏ, మా డబ్బులు మేమిస్తుంటే నీకేంటి? నాకేముంటుంది చిన్నత్త? మీ డబ్బులు మీ ఇష్టం. నేనెందుకు వద్దంటాను? మరెందుకు మావాడిని ఆపావు? తొందరగా తెచ్చివ్వమని చెప్తుందిలేమ్మా, ఇంకొదిలే. ఎన్నెన్ని వదిలేయాలరా? ఏం చెల్లి? నువ్వు వేరే దగ్గరికి వెళ్ళకక్క. నువ్వు వెళ్ళరా. సూర్య, వెళ్తున్నాను. అమ్మా, ఏమై సూర్య? నానా, ఏమై సూర్య? ఎందుకలా అరిచావు సూర్య? డబ్బులు లేవమ్మా. డబ్బు లేకపోవడం ఏంట్రా? ఏంటి నువ్వు అనేది? ఇంకా అర్థం కాలేదా? పోయాయంట. పోయాయా? 20 లక్షలు. డబ్బులు పోవడం ఏంట్రా? తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? నేను అల్లుడి గారికి ఇచ్చానే. అల్లుడి గారు, మీరెవరికైనా ఇచ్చారా? నేనెవరికి ఇవ్వలేదు. ఇది డాడీ ప్లానే అయి ఉంటుంది. సమంతని ఇంట్లోంచి గెంటేయడానికి వేసుంటాడు. ఇక రెచ్చిపోవాల్సింది. రే, ఎవ్వరికి ఇవ్వకుండా బీరువాలో పెట్టినవి ఎలా మాయమవుతాయి? ఎలా మాయమయ్యాయో అందరి బ్యాగులు వెతికితే తెలుస్తుంది అత్తయ్య గారు. నన్ను చూసి చెప్తున్నావేంటి? అంటే నీ ఉద్దేశం ఏంటి? నేను తీసానా? నేను చెప్పానా? గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వెందుకు జోక్ అవుతున్నావు? నేనేం అవ్వడం లేదు. నువ్వు నా వైపు చూసి అంటున్నావు కాబట్టి అడుగుతున్నాను. నేను క్యాజువల్ గానే చూశాను. నీకలా అనిపిస్తే నేనేం చేయలేను. బేబీ, చూసావు డాడీ ఎలా మాట్లాడుతుందో?
మన ఇంట్లో డబ్బు పోయిందంటే మనకే కదా అప్రదిష్ట. అది అర్థం చేసుకోకుండా వెతకాలి అనగానే అడ్డుపడిపోతుందేంటి? నేనేమీ అడ్డుపడ్డం లేదు. అంతగా వెతకాల్సి వస్తే తాళం మీ సూర్య దగ్గరే ఉంది కాబట్టి సూర్యని వెతకాలని చెప్తే అలా వెతుకుతావా? సూర్యని అవమానిస్తావా? తనని దొంగని చేస్తావా? ఆ అవకాశం సూర్యకుంటుందా? ఎవరికుంటుందో వెతికితేనే తెలుస్తుంది. బేబీ, వెతుకుతాం డాడీ, నువ్వేమి బాధపడుకో. ఆ ఇంటి దొంగ ఎవరో తెలిసిపోతుంది. శామ్ని పంపటానికి స్కెచ్ వేసినట్టున్నారు. శామ్ని కాపాడాలి. మన బ్యాగులతో పాటు అందరి బ్యాగులు వెతుకుదాం. సమంత బ్యాగ్ కూడా వెతుకుదాం. అక్కర్లేదు. అదేంటి సూర్య, 20 లక్షలు? 20 లక్షల కోసం అందరినీ అనుమానించడం నాకు ఇష్టం లేదు. ఇక్కడున్న వాళ్ళందరూ నా వాళ్ళు. డబ్బు కోసం ఎవరిని అవమానించడానికి నేను ఒప్పుకోను. అది కాదు సూర్య. బేబీ, ఆ డబ్బులు నేనే తీసేశాను. మన కోసమే కొట్టేశాను. నా దగ్గరే ఉన్నాయి. అల్లుడు, నీకో తాళం ఇచ్చాను. ఇంకో తాళాన్ని నా దగ్గరుంచుకున్నాను. కప్పకి ఒకే తాళం ఉంటుందనుకోవడం నీ పొరపాటు అల్లుడు. మిమ్మల్ని ఇలాగే గీకేస్తాను. సామాన్య కూడా ఒప్పుకోదేమో సూర్య. వెతకమనే అంటుందేమో. వద్దులేండి రాజీ ఆంటీ. సూర్యకి నచ్చని పని నేనెప్పుడు చేయను. సంతోషం. ఇది సరే కానీ పూజలో డబ్బులు పెట్టాలి కదరా. నేను ఇస్తాను. నువ్వివ్వడం ఏంటి? వెతుకుతాను అని సామాన్య చెప్పిందిగా. వెతికి నువ్వు దొరుకుతుందేమో. సమంత, సూర్య వద్దంటున్నప్పుడు ఎందుకు బలవంతం చేస్తావు? తనకిష్టం లేని పని ఎందుకు చేయమంటావు? నువ్వెందుకు సడన్ గా ప్లేట్ మార్చావు? ఇప్పటిదాకా ఎగిరావు కదా, అలాగే ఉండు. సూర్య ఏదో అన్నాడని తగ్గకు. అత్తయ్య గారు, ఏంటిది? అసలు చెప్పింది విందేంటి? సూర్యకి నచ్చింది చేయమంటుందేంటి? తన మాటకి వ్యతిరేకంగా నేనెలా చేస్తాను? ఎవ్వరూ చెయ్యం. ఆయన నీకేంటి మధ్యలో? పోయిన డబ్బు మాది. కావాలంటే వెతుకుతాం, లేదంటే వదిలేసుకుంటాం. అది మా ఇష్టం. నీ ఇష్టానికి మాట్లాడుకో, మేం వినం. నాన్న సూర్య, నువ్వన్నట్టు చేరా. మన డబ్బులే పూజలో పెట్టు, సరేనా? అలాగే అమ్మా. నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. బీరువాలో పెట్టిన డబ్బు ఎలా పోయింది? అన్నయ్య గారు, ఇక ఈ విషయం గురించి వదిలేయండి. జరగాల్సిన పూజ గురించి ఆలోచించండి. పూజ ఎప్పుడు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడే చెల్లమ్మా.
పంతులు గారు ఆల్రెడీ బయలుదేరారు. మీరంతా రెడీ అయిపోతే అయ్యో, రెడీ అయిపోతాం అన్నయ్య గారు. శామ్, సామాన్యుని తీసుకెళ్లి పూజకి ముస్తాబ్ చేయి. నేనా? నువ్వే. ఏ పెళ్లి దగ్గరుండి చేయడానికి ఒప్పుకున్నావుగా, అవన్నీ మాటలోనే ఉంటాయా, చేతల్లో కనబడవా? అత్తయ్యగారు, అత్తయ్యగారు, రెడీ చేస్తాను. తొందరగా పద సమంత. వెళ్ళమ్మా. ఏంటి సమంత, నువ్వే నన్ను రెడీ చేయాల్సి వస్తుందని ఎప్పుడైనా అనుకున్నావా? తిట్టిన శత్రువునే ముస్తాబ్ చేస్తున్నావు చూడు. ఇప్పటికైనా అర్థమైందా దేవుడు మాలాంటి మంచి వాళ్ళ సైడే ఉంటాడని? మీరు మంచి వాళ్ళ కాబట్టే కదా నా కోరిక తీరుతుంది. నా కోరిక వల్ల నీ కోరిక తీరుతుంది, అది గుర్తుపెట్టుకో. వాట్ ఎవర్, తీరుతుంది కదా. అయినా రేపో మాపో పోయే రోగిష్టి దానికోసం ఇలా ఎలా మారిపోయావు సమంత? పళ్ళు రాలిపోతాయి నోరు అదుపులో పెట్టుకోకపోతే. అసలు ఇప్పుడు నేనేమన్నానని? రోగంతో ఉన్నదాన్ని రోగిష్టి అనకూడదా? ఇప్పుడు తెలుస్తుంది నీ బుద్ధేంటో. నువ్వు మంచిదానివా? రోగంతో బాధపడుతున్న వాళ్ళని ఇన్సల్ట్ గా మాట్లాడడం మంచి గుణం ఎలా అవుతుంది? ఎలాగో అవుతుంది. అదంతా నాకెందుకు? సూర్య నా వాడవుతున్నాడు, నాకది చాలు. అదే చాలు అనుకున్న దానివి అలాగే ఉండు. పిచ్చి వాగుడు వాగావంటే నిన్ను రెడీ చేస్తున్న ఈ చేతులతోనే పీక పిసికి చంపేస్తాను. నన్ను చంపేస్తావా? చెయ్యని వాటికి ఎలాగ నిందలు మోస్తున్నాను కదా. నిజంగా ఒక నేరం చేస్తే ఏమంటారు? ఇంకో 4 మాటలు ఎక్కువ అంటారు, అంతే కదా. ఐ డోంట్ కేర్. ఇలా మారిపోయావేంటి సమంత? మా మామ్ కోసం నేను నా లైఫ్ని త్యాగం చేస్తున్నాను. దాన్ని అలుసుగా తీసుకోకు. నా ప్రాణానికి ప్రాణమైనే సూర్యుని వద్దనుకున్న నాకు ఎవ్వరూ ఎక్కువ కాదు. అమ్మమ్మ రావడమే నాకు ముఖ్యం. ఆవిడ కోసమే ఇదంతా చేస్తున్నాను. అర్థమైందా? దట్స్ బెటర్. వేషాలేస్తే పోతావు. మొహం తిప్పు. దీన్ని ఏడిపిద్దాం అనుకుంటే కుదరడం లేదేంటి? రివర్స్ లో ఇదే నన్ను భయపెట్టేస్తుంది. చెప్తానే, నిన్ను వదలను. మైండ్ వాయిస్ లేయకు, చస్తావు. అమ్మో, మళ్ళీ ఆపేశానులే. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతికుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో. పంతులు గారు, మీరు చేస్తున్నది దేనికి సంబంధించిన పూజ అండి? పెళ్ళవబోయే జంటకు పూజ చేయాలని చెప్పారు, వచ్చాను అంతే. అంతేనా? ఏమన్నయ్య గారు, పంతులు గారికి ఏ పూజ చేయడానికి వచ్చారో కూడా తెలీదా? ఆయనకెలా తెలుస్తుందమ్మా? ఆచారం మాది కదమ్మా. చెప్పాలి కదా మీరు. చెప్పాను కదా, పెళ్లికి ముందు మా తరతరాల ఆచారం వధువు వరుడు ఈ ఇంట్లో తొలి పూజ చేయాలని చెప్పారు. మరి ఎందుకండి మా సార్ని అడిగి ఇబ్బంది పెడతారు? ఆయన అసలే పో. ఆనందరావు, ఆపు. వజ్రపాటి ఇంటి పెద్ద కోడలయ్యా, ఎదురు మాట్లాడకూడదు. మాట్లాడకండి సార్, సైలెంట్గా ఉండండి. ఎంతో కొంత వస్తుందిలేండి. జానీ, చక్రధర్ గారు, మీ బాడీ గార్డ్ ఏంటి ఎంతో కొంత వస్తుందంటాడు?
దేని గురించి ఏంటి? ఇంక దేని గురించండి? పూజ జరుగుతుంది కదా, సైలెంట్ గా ఉంటే ఎంతో కొంత వస్తుంది కదా అని. అంతే అంతే అండి. సో, నోరు మూసుకో. నేనేమని అడిగారా? నేను చెప్పేది నిజం కాబట్టి నమ్ముతారు. పెద్దోళ్ళ ముందు ఊరికే నోరు తెరవకు, మూసుకో. సార్ నట్టే విసికించకు, చెప్తున్నారు కదా, మాట్లాడకు జానీ. నీకు కలిపే చెప్తున్నాను ఆనందరావు, నువ్వు మాట్లాడకు. ఉం? ఇక్కడ ఎవరేం మాట్లాడుతున్నారో ఏం అర్థం కావట్లేదు. అర్థం కాని చోట ఉండడం ఎందుకమ్మా? వెళ్ళిపోదాం అంటే చెప్పు, వెళ్ళిపోదాం. పద్మా, వచ్చింది ఊళ్ళో పెళ్ళికి కాదు, ఇంట్లో పెళ్ళికి. ఎవరి ఆచారాలు వాళ్ళకుంటాయి, వాటిని గౌరవించడం మన సాంప్రదాయం. అవహేళన చేయకూడదు. మీ అమ్మంటే తెలియక మాట్లాడుతుంది, నువ్వు తెలిసి మాట్లాడకు, తప్పు. సారీ నానమ్మ.